ఇక మరి కాసేపట్లో మగ్దుంపూర్కు సీఎం కేసీఆర్ చేరుకొనున్నారు. ఎండిన పంటలు పరిశీలించనున్నారు. రైతులకు భరోసా కల్పించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, సమత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కరువు నేపథ్యంలో రాష్ట్రంలో వరి పంటలు ఎండిపోయాయి. రైతాంగం అంతా అయిపోతూ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతు పోరుబాట పట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వారికి రైతాంగానికి ఎండిపోయిన పంటలను పరిశీలించి వారికి ధైర్యాన్ని చెప్పారు. ఇవాళ మరోసారి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మరి కాసేపట్లో కరీంనగర్ జిల్లా మగ్దుంపూర్ గ్రామాన్ని చేరుకోనున్నారు. మగ్దుంపూర్ గ్రామంలో ఏదైతే ఎండిపోయిన పంటలను పరిశీలించి ఆ రైతాంగానికి ధైర్యాన్ని చెప్పే విధంగా ఇవాళ బీఆర్ఎస్ అధినేత పావులు కడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ రైతాంగం అంతా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడు వస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే యావత్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఏదైతే ఈ పోరుబాటు ఉందో దీనికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా కేసీఆర్ చేస్తున్న ఈ పోరుబాటకు సంబంధించి ఇప్పటికే రైతాంగం అంతా కూడా ఒక దాన్ని ఏదైతే ఎండిపోయిన పంటలు మాకు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఏ విధంగా నీళ్ళు వచ్చాయి, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ లేక కాంగ్రెస్ వస్తే ఎట్లా కరువు వచ్చిందని చెప్పేసి ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేతకు అడుగడుగున రైతులు స్వాగతం పలుకుతున్నారు. బీఆర్ఎస్ అధినేతకు ఎక్కడ చూసినా జన నిరాజనం కనిపిస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఎండిన పంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ అటు కలెక్టరేట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్లకు వినతి పత్రాలు కూడా అన్ని కలెక్టరేట్లలో వినతి పత్రాలు కూడా సమర్పించారు. అయితే ఇవాళ మగ్దుంపూర్ గ్రామంలో కాంగ్రెస్ తెచ్చిన కరువుతో ఎండిపోయిన పంటలను పరిశీలించి అక్కడ రైతాంగానికి అండగా నిలవనున్నారు. అంతేకాకుండా ఇవాళ ఆ తర్వాత నేరుగా బోయినపల్లి మండలంలోని ఎండిపోయిన పంటలను పరిశీలించినారు. బోయినపల్లి మండలంలో ఎండిపోయిన పంటలను పరిశీలించి అక్కడ రైతాంగంతో ముచ్చటించి వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వనున్నారు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్. అనంతరం నేరుగా సిరిసిల్ల చేరుకోనున్నారు. సిరిసిల్లలో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మీడియా సమావేశంలో ఒక కీలకమైన ప్రకటన చేయనున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కరువు కాటకాల్లో ఉంది. ఆ రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు సాగునీరు లేక లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పంట వల్ల పశువుల పాలవుతుంది. కనీసం పట్టించుకున్న పాపాన ప్రభుత్వం పోవట్లేదని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఒక డిమాండ్ కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. మరోసారి కూడా ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించి రైతాంగానికి అండగా నిలవనున్నారు బీఆర్ఎస్ అధినేత. కొద్దిసేపటి క్రితమే ఇటు కరీంనగర్ పట్టణానికి చేరుకున్నారు. అనంతరం నేరుగా మగ్దుంపూర్ లోని ఎండిపోయిన పంటలను పరిశీలించి ఆ రైతాంగానికి భరోసానిచ్చి వారికి ధైర్యాన్ని నింపనున్నారు. అనంతరం వారితో సేపు ముచ్చటించి వారికి మనోధైర్యాన్ని ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ తెచ్చిన కరువే తప్ప ఇవాళ ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని మరోసారి స్పష్టమయ్యే విధంగా ఇవాళ ఇక ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఎండిపోయిన పొలాలు, నదులు వారిన ప్రాజెక్టులు దర్శనమిస్తున్నాయి. ఇవాళ నాడు మిడ్మానేర్ లో నిండు కుండలా ఉన్న నీరు ఇవాళ ఇది ఎక్కడ చూసినా నెరలు బారిన మిడ్మానేర్ కనిపిస్తుంది. ఆ మిడ్మానేర్ ను కూడా పరిశీలించనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ సమయంలో ఏ విధంగా ఉంటే ఇవాళ ఏ విధంగా ఉందనేది యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రైతాంగానికి వివరించనున్నారు మమత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ అధినేత మరోసారి పొలం బాట పట్టారు. ఎండిన పంటల పరిశీలనకు రెండో విడత రైతుల పొలాల వద్దకు బయలుదేరారు కేసీఆర్. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్ కు బయలుదేరిన కేసీఆర్ కు అడుగడుగునా జన నీరాజనం పలికారు. ప్రజ్ఞాపూర్, దుద్దెడ, సిద్దిపేట, శనిగరం ప్రాంతాల్లో కేసీఆర్ కు బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో కరీంనగర్ రూరల్ మండలం మగ్దుంపూర్లో ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్న కేసీఆర్ పొలాల వద్దే రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకుంటారు. రైతన్నకు ధైర్యాన్నివ్వడం, ప్రభుత్వాన్ని మేల్కొల్పడమే లక్ష్యంగా కేసీఆర్ పర్యటన సాగనుంది.